హ్యాపీ డ్రాగన్ బోట్ ఫెస్టివల్ టు ఆల్. చైనాలో డ్రాగన్ బోట్ ఫెస్టివల్ అనేది నడుస్తుంది. ఇంకా మా వారు కంపెనీ అనేది ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నది. అంటే ఇది ఫెస్టివల్ అనుకుని కాదండి, చైనాలో అంటే వీళ్ళు ఎటువంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నా సరే, లైక్ మూన్ కేక్ ఫెస్టివల్, స్ప్రింగ్ సీజన్లోనే వీళ్ళకి మూన్ కేక్ ఫెస్టివల్ అనేది ఉంటుంది. ఇంకా చైనీస్ న్యూ ఇయర్ అనేది ఉంటుంది. దానికి రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ అంటే చైనా వాళ్ళు ఏది తింటారో సో అవన్నీ ఎంప్లాయీస్కి అయితే వీళ్ళు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారు. చైనీస్ వాళ్ళు పండగ మన హిందూస్ పండగ కొంచెం సిమిలర్ గానే అనిపిస్తుంది. కాకపోతే కొన్ని మంత్స్ గ్యాప్స్ లోనే వస్తుంది. మనము కార్తీక పూర్ణిమ రోజు పడవలు అనేవి నీటిలోనే వదులుతాము కదండి, అదేని వీళ్ళది అంటే డ్రాగన్ బోట్ ఫెస్టివల్. నేను అలా అనుకుంటున్నాను, అంటే బోట్ రేస్ అనేది డ్రాగన్ బోట్ రేస్ అనేది చేస్తారు. ఇది ఆల్రెడీ కుక్ అయిన ఎగ్ అనమాట. ఎగ్ అనేది ఇట్లా కుక్ అయినది. సో దీన్ని ఓపెన్ చేసి నేను మీ అందరికి చూపిస్తాను. కొన్ని ఎగ్స్ ఇంకా కొన్ని రైస్ ఐటమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ రైస్ ని జాంగ్జీ రైస్ అనుకొని అంటారు. ఎందుకంటే ఇది ఎలా అనుకుంటే లోపల మనకి ఇది అంటే డంప్లింగ్స్ చూడడానికి అయితే ఇది డంప్లింగ్స్ లాగా ఉన్నది. ఇంకా దీన్ని మొత్తం ఇట్లా ర్యాప్ చేస్తున్నారు చూసారా, ఇది అని బ్యాంబూ లీవ్స్ తోని మొత్తం ఇట్లా ర్యాప్ అనేది చేస్తున్నారు. ఇది ఒక రైస్ డంప్లింగ్స్. డ్రాగన్ బోట్ ఫెస్టివల్ రోజు ఇది వీళ్ళు వంట చేసుకుని తింటారు. అంటే ఇది నార్మల్ కంటే స్టీమ్ లోన కుక్ చేస్తారు. అంటే స్టీమ్ కి ఇది కుక్ అయిపోతుంది. ఎందుకంటే రైస్ మేము ఓపెన్ చేసి చూసాం కదా, రైస్ అనేది ఆల్రెడీ మొత్తము అంటే కుక్ అనేది అయిపోయినది. అంటే నార్మల్ గా కొంచెం స్టీమ్ అనేది పెడితే ఇక మొత్తం కుక్ అయిపోతుంది. చూడ్డానికి బెల్లం జావలాగా ఉంది. టెక్స్చర్ అయితే సేమ్ టు సేమ్ అలానే ఉన్నది. ఎందుకంటే ఆ రైస్, ఆ కలర్ అదంతా అంటే బెల్లం రైస్ లాగే ఉన్నది. మా వారు ఇక్కడ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే లోపల మాకు అంటే మీట్స్ ఏదో ఉన్నట్లు కనిపించింది. సో మీట్ పెడితే మేము అస్సలు తినలేము కదండి. వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్.